మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదైయుండును. ప్రియ దేవుని కుమార్తె, ప్రియ దేవుని కుమారుడా, ఈరోజు నీవు నిజదేవుణ్ణి తెలుసుకొని, ఈరోజు నీవు పాపాన్ని జయించిన దేవుణ్ణి తెలుసుకొని కూడా నీ సుఖము కోసం, నీ భోగముల కోసం నీవు ఈ కొద్దిపాటి ఆనందం కోసం ఇలా నీవు ప్రవర్తించడం చాలా అంటే చాలా అవివేకము, అజ్ఞానము. దేవుని బిడ్డలు పాపాన్ని జయిస్తారు. దేవుని బిడ్డలు సుఖభోగముల కొరకు ప్రవర్తించరు. దేవుని మనసు తెలుసుకొని దాని కొరకు పని చేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికైనా తెలుసుకో, సుఖభోగముల యందు నువ్వు ప్రవర్తిస్తే నువ్వు బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితో సమానం. చచ్చిన వారు ఎవ్వరికి ఉపయోగపడరు. నీవు కూడా అలా ఉంటావు. అవసరమా? మనకు ఉపయోగపడాలా, మన కుటుంబానికి ఉపయోగపడాలా, సమాజానికి కూడా ఉపయోగపడాలా, నీ సంఘానికి నీవు ఉపయోగపడాలా, నీ ఫ్రెండ్స్కి నీవు ఉపయోగపడాలా. ఉపయోగపడాలి అంటే సుఖభోగములను వదిలిపెట్టేయాల, వాటి ప్రకారం ప్రవర్తించడం మానేయాల, క్రీస్తు కొరకు బ్రతకడం నేర్చుకోవాలా. మీరు నిజంగా దేవుని బిడ్డలైతే ఇది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఏంటంటే ప్రతి క్రైస్తవునికి, అంటే యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు పాపాన్ని జయించే శక్తి ఇచ్చి ఉంటాడు. పాపం నుంచి పారిపోయే సామర్థ్యం ఇచ్చి ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి ఎవ్వరూ పాపం నేను తెలియకుండా చేస్తున్నాను అలా ఇలా చెప్పడానికి వీలు లేదు. పారిపోవాలా లేదంటే గెలవాలా, రెండే మార్గం. ఆ శక్తినిచ్చేది దేవుడు. దేవుణ్ణి అడుగు, దేవునికి ఇస్తాడు. నీవు దేవుణ్ణి మహిమపరచాలి కానీ నీవు మహిమపరుచుకోకూడదు. నీ సుఖభోగముల కొరకు బ్రతికి ఉండి కూడా చచ్చిన వారి వలె ఉండకూడదని మనమందరం కూడా దేవుని పని చేస్తూ అనేక మందికి, మన సంఘానికి, మన తల్లిదండ్రులకు, మన బంధువులకు, మన స్నేహితులకు అందరికీ ఉపయోగపడే బిడ్డలుగా తయారవ్వాలని దేవునిపేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా యేసయ్యా, నీకు వందనాలయ్యా. నీవు మాకిచ్చిన సామర్థ్యము, మాకిచ్చిన శక్తిని గుర్తించుకోకుండా మేము మా సుఖభోగముల కొరకు ప్రయాసపడి దాని ప్రకారం ప్రవర్తించి బ్రతికి ఉండి కూడా చచ్చిన వారి వలె ఉంటున్నాం ప్రభువా. యేసయ్యా, ఇక నుంచి ప్రభువా అలా ఉండకోకుండా నీ జీవాన్ని ప్రకటిస్తూ నీ మార్గాన్ని ఎంచుకొని నీ పని చేస్తూ మేము ప్రభువా అనేక మందికి ఉపయోగపడే బిడ్డలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.